నమస్కారం అందరికీ బిఎస్ నర్సింగ్ వారందరికీ. మేము నిన్న మన అసోసియేషన్ తరఫున మన రాష్ట్రంలో మనకి జరుగుతున్న అన్యాయం గురించి ఒక లెటర్తో సబ్మిట్ చేశాము. ఆ లెటర్లో ఏమున్నాయంటే, మనకు జరుగుతున్న అన్యాయం మన రాష్ట్రంలో ముఖ్యంగా విషయాలు ఏంటంటే, ఎన్హెచ్ఎం కింద ఉన్న ఎమ్మెల్యేస్పీ సిహెచ్ఓ నియామకాలలో మనకు చాలా అన్యాయం జరుగుతుంది నర్సింగ్ గారికి. వాటి కోసం అని చెప్పేసి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది నిన్న మన ఆరోగ్య శాఖ మంత్రి వారికి అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వారికి. అయితే అందులో ఉన్న సమస్యలు మెయిన్గా మనం ఏం ఎదుర్కొంటున్నామంటే, ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న బిఎస్ నర్సింగ్ వారు ఏదైతే కేంద్రం ఇచ్చిన ఎన్హెచ్ఎం గైడ్లైన్స్ ఉందో ఆ గైడ్లైన్స్లో ఎక్కడ కూడా ప్రయారిటీ అని మెన్షన్ లేదు. కానీ మన రాష్ట్రంలో మాత్రం కొత్త జీవోలు తీసుకొచ్చి వాళ్ళకు అనుగుణంగా, లేదా వాళ్ళు ఎవరైనా మార్చారో తెలియదు కానీ కొత్త వారిని ఒక ఎంబీబీఎస్ అండ్ బిఏఎంఎస్ వారిని ప్రయారిటీ ఇంక్లూడ్ చేయడమే కాకుండా ప్రయారిటీ అని చెప్పేసి ఇంక్లూడ్ చేశారు. ఎన్హెచ్ఎం నేషనల్ గైడ్లైన్స్ ఏదైతే ఇచ్చిందో అందులో ఆయుష్ వాళ్ళు అండ్ ఎంబీబీఎస్ బిఎస్సీ నర్సింగ్ జిఎన్ఎం ఎలిజిబుల్ అని ఇచ్చింది. కానీ ఎక్కడ కూడా ప్రయారిటీ ఇవ్వాలని ఎక్కడ కూడా ఇవ్వలేదు. కానీ మన రాష్ట్రంలో మాత్రం ప్రయారిటీ అని చెప్పేసి ఒకే వర్గానికి కట్టబెడుతున్నారు. వాటి గురించి నిన్న అడగడానికి వెళ్ళాము. ఇంకో విషయం, నర్సింగ్ వారు ఎంబీబీఎస్ బిఏఎంఎస్ వారు ఎవరైతే ఉన్నారో ఎంఎల్హెచ్పీగా చేస్తున్న వాళ్ళు ఒకే వరకు ఒకే డిజైనేషన్ చేస్తున్నప్పటికీ నర్సింగ్ వాళ్ళకి 30,000 వాళ్ళకి 40,000 ఇస్తున్నారు. మరి సేమ్ వర్క్ సేమ్ డిజైనేషన్ సేమ్ కేటగిరీ కింద జాబ్ చేస్తున్నప్పుడు వేరే విధంగా సాలరీస్ ఎందుకు ఇవ్వాలి? వీటి కోసం కూడా అడిగాము. అలాగే ఇంకో విషయం ఏంటంటే, మన రాష్ట్రంలో ఈ బిఎస్ నర్సింగ్ వారు 2020 బ్యాచ్ కంటే ముందు ఎవరైతే పాస్ అయినారో వాళ్ళకి కమ్యూనిటీ లేదని చెప్పేసి వాళ్ళని తీసుకోవడం లేదు. ఇంకో విషయం ఏంటంటే, ఆల్రెడీ ఎంబీబీఎస్ వాళ్ళకి ప్లస్ 2020 కంటే తర్వాత పాస్ అయిన బిఎస్ నర్సింగ్ వారికి కమ్యూనిటీ సబ్జెక్టు అండ్ ఎంఎల్ఎస్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి వాళ్ళని తీసుకుంటున్నారు. 2020 కంటే ముందు వాళ్ళని తీసుకోవట్లేదు. కానీ ఆయుష్ వారికి కమ్యూనిటీ సర్టిఫికేట్ లేదు. వాళ్ళకి జాబ్కి తీసుకున్న తర్వాత ట్రైనింగ్ ఇస్తున్నారు. మరి నర్సింగ్ వారికి కూడా జాబ్ తీసుకున్న తర్వాత 2020 కంటే ముందు పాస్ అయిన వారికి జాబ్ తీసుకున్నాక ట్రైనింగ్ ఇవ్వకుండా నర్సింగ్ వారిని అసలు తీసుకోవడమే లేదు. ఫస్ట్ బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ అడుగుతున్నారు.